దో దివానే శహర్ మే కొత్త హిందీ సినిమా. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ అండ్ సిద్ధాంత్ చతుర్వేది హీరో. ఫిబ్రవరి 20న థియేటర్స్లో వచ్చింది సినిమా. సినిమాని ప్రొడ్యూస్ చేసింది సంజయ్ లీలా బన్సాలి. డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి ప్రొడ్యూస్ చేశాడు. డైరెక్టర్ వేరే అతను. ఇక సినిమా టైటిలే దో దివానే శహర్ మే. అంటే షహర్ మే అనాలి, సహర్ మే అన్నారు. ఎందుకంటే ఈ సినిమా టీజర్లో హీరోకి షా పలకదు, షా బదులు సా పలుకుతుంటాడు. అందుకు అలా పెట్టారు దో దివానే శహర్ మే అనేసి. ఇది ఒక పాత పాటలో మొదటి లైన్. ఇక సినిమా వచ్చేసి 2 గంటల 15 నిమిషాలు ఉంది. సినిమా కొద్దిగా లెంత్ ఎక్కువ అనిపించింది నాకు. అంటే కొద్దిగా మంచి రొమాంటిక్ మూవీ. అంతా ముంబై బ్యాక్డ్రాప్లో, ముంబై వర్షాల్లో తీశారు. ఆ వర్షం వల్ల మంచిగా అనిపించినాయి సీన్లు, ఫోటోగ్రఫీ చాలా బాగా అనిపించింది. ఇక సినిమా స్టార్టింగ్లో మన హీరో సిద్ధాంత్ చతుర్వేది ఇతనికి ప్రాబ్లం ఉంటుంది. షా పలకలేడు, షాని సాగా పలుకుతుంటాడు. అతని పేరులోనే 2 షాలు ఉంటాయి. తన పేరుని కూడా సరిగ్గా పలకలేడు. సో అదే మెయిన్ ప్రాబ్లం ఏమో అనుకున్నాను కానీ బట్ అది జస్ట్ ఒక ఐటమ్ అంతే సినిమాలో. ఇక ఆ ప్రాబ్లం వల్ల హీరో కొద్దిగా కాన్ఫిడెన్స్ తగ్గి బతుకుతూ ఉంటాడు ముంబైలో. అటు పేరెంట్స్ సైడు, ఇటు పెళ్ళి కాకుండా ఇలా. ఇక ప్యారలల్గా మన హీరోయిన్ మృణాల్ ఠాకూర్ వచ్చేసి తన గెటప్ కొద్దిగా విచిత్రంగా ఉంది సినిమాలో. పెద్ద పెద్ద సోడాబుడ్డి కలద్దాలు పెట్టుకొని ఉంది, కానీ చాలా క్యూట్గా అనిపించింది. తనకు వేరే ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లం ఇన్ ద సెన్స్ తనకు కొద్దిగా అందంగా లేనేమో అన్న ఆత్మాన్యోన్యత భావంతో తను ఉంటుందన్నమాట. సో ఇద్దరు ముంబైలో ఇండిపెండెంట్ బాయ్, ఇండిపెండెంట్ గర్ల్, వాళ్ళిద్దరి మధ్యన పరిచయము, ప్రేమ, పెళ్లి వరకు ఎలా వెళ్ళింది. ఇది క్యూట్ మూమెంట్స్తో వెళ్ళింది. హీరోయిన్ సైడ్ మనకు సింగర్ ఈలా అరుణ్ కూడా ఉంది, కానీ పెద్దగా ఇంపార్టెన్స్ లేదు రోల్ ఆమెకి. మెయిన్ సినిమా అంతా వీళ్ళిద్దరిదే. ఫస్ట్ హాఫ్ అంతా అలా ఆడుతూ పాడుతూ వెళ్ళింది, మంచి క్యూట్ మూమెంట్స్తో వాళ్ళిద్దరి మధ్యన. బట్ ఏమంటే నాకు ఆ పేరు కొద్దిగా, అంటే హీరో కొద్దిగా యంగ్గా అనిపించాడు, హీరోయిన్ కొద్దిగా పెద్దగా అనిపించింది నాకు. అక్క తమ్ముడు లాగా అనిపించారు. జంటగా అయితే అనిపించలేదు నాకు. బట్ ఓకే, ఆ బ్యాక్గ్రౌండ్ పాటలు, ఆ పిక్చరైజేషను, ఆ క్యూట్ మూమెంట్స్తో కొద్దిగా బాగానే వెళ్ళింది సినిమా ఫస్ట్ హాఫ్ వరకు. అసలు మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంట్రా బాబు ఏంటి అని వెయిట్ చేస్తున్నా. అసలు అటువంటిది ఏమి జరగలేదు. ఇంటర్వెల్కి వచ్చేసరికి వాళ్ళిద్దరి మధ్యన చిన్న మనస్పర్ధ అంతే. ఇంకా సెకండ్ హాఫ్ కూడా మళ్ళీ వెంటనే మనస్పర్ధలు తొలగిపోతాయి. ఇద్దరు ఏదో హిల్ స్టేషన్కి వెళ్తారు, కలిసి ఉంటారు. అక్కడ ఒకరినొకరు అర్థం చేసుకోవడము, లేదా అపార్థాలు తొలగిపోవడము, వాళ్ళ ప్రాబ్లం నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు, తలా ఒక ప్రాబ్లం ఉంది కదా, వాటి నుంచి ఎలా వచ్చారనేది క్లైమాక్స్. అంతే. నేను ఏమో ఉంటుంది అనుకున్నాను కానీ ఏం పెద్దగా ఏం లేదు. అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే సినిమా చూశాక ఎవరికైనా లోపాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. లోపాలని కప్పిపుచ్చుకుంటున్నప్పుడు మనకు కష్టాలు. లోపాన్ని యాక్సెప్ట్ చేసి దాంతో పాటు మనము బతకగలిగితే, లోపాలతో పాటు మనల్ని ఎవరైనా యాక్సెప్ట్ చేయగలిగితే ఇక ప్రాబ్లమే లేదన్నట్టు చూపించారు సినిమాలో. సో చిన్న లవ్ స్టోరీ, చిన్న క్యూట్ లవ్ స్టోరీ, పెద్ద సినిమాటిక్గా కూడా ఏం లేదు. సంజయ్ లీలా బన్సాలి ప్రొడ్యూస్ చేశారంటే ఏమో ఉంటుంది అనుకున్నాను. బట్ అతను ఇలాంటి చిన్న సినిమాలు తీయలేడు కాబట్టి డైరెక్షన్ ప్రొడ్యూస్ చేసి అతని ఆర్టిస్టిక్ లేదా కళాతృష్ణని తీర్చుకున్నాడని చెప్పాలి. ఓకే, పర్లేదు, ఓకే, ఒకసారి చూసేయచ్చు. 2/5 నా రేటింగ్ వచ్చేసి ఈ సినిమాకు. దో దివానే శహర్ మే. నాకు మృణాల్ ఠాకూర్ సీతారామం తర్వాత నచ్చలేదు. హిందీ సినిమాల్లో చేస్తున్నప్పుడు కొద్దిగా ఎక్స్పోజింగ్ ఇలాంటివి చేసింది, కానీ ఈ సినిమాలో ఆమె డ్రెస్సింగ్ కానీ, ఆ కళ్ళజోడు కానీ కొద్దిగా క్యూట్గా అనిపించింది, నచ్చింది. మళ్ళీ ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నాకు. ఇంకా సిద్ధాంత్ చతుర్వేది కొద్దిగా అప్కమింగ్ హీరో, బాగుంటాడు, క్యూట్గా ఉంటాడు అబ్బాయి. ఇక అంతే, ఇంకా చెప్పుకోవడానికి ఏం లేదు. మన ఈశాన్ అబ్దుల్ వహాబ్ కూడా ఒక పాట ఉంది ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్లో. ఏమంటే పాటలే అనవసరంగా లిప్సింగ్ ఇచ్చారు. పాటలు బ్యాక్గ్రౌండ్లో వచ్చింటే బాగుండు, కానీ డ్యూయట్స్ మాదిరి పెట్టేసరికి అది నచ్చలేదు నాకు. సో ఓకే, సో చూస్తా అంటే చూడండి. ఇది ఫ్యామిలీస్తో చూడాల్సిన అవసరం లేదు, చూడొచ్చు, కానీ ఫ్యామిలీస్తో కూడా ఎటువంటి ఎక్స్పోజింగ్ అలాంటిది ఏం లేదు. కానీ బట్ జంటలు అంటే అబ్బాయిలు అమ్మాయిలు ఇండివిజువల్గా ఒక 30స్లో ఉన్న వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, పెళ్ళి అవుతున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి నచ్చొచ్చు, జంటలకు కూడా నచ్చొచ్చు ఈ జనరేషన్ కిడ్స్కి. సో థియేటర్లో చూడాల్సినంత సీన్ లేదు, కానీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు కొన్నారు ఈ సినిమాను. ఏప్రిల్లో వస్తుంది నెట్ఫ్లిక్స్లో వచ్చినప్పుడు కుదిరితే చూసేయండి, తప్పేం లేదు. అది ఈ దో దివానే శహర్ మే. నా రేటింగ్ వచ్చి 2/5. ఓకే, బాయ్.